అంతమ్మా అందరూ ఉన్నారు కట్టిపాడి మీద పెట్టు. ఫోటో కొంచెం క్లారిటీ రావాలి. జనాలంతా పడాలి మళ్ళా. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక మందమరి మానసిక వికలాంగుల పిల్లలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదే సందర్భంగా మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి ఉన్న బిరుదులు ఈ దేశంలో ఆయనంత మహోన్నతమైన వ్యక్తి మరి ఎవరు లేరని చెప్తున్నాం. అతి తొందరలే కాంగ్రెస్కు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలనే మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చుట్టి 9 నెలలనే తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా తెలుగు వెండి తెర మీద తెలుగు చలనచిత్ర రంగంలో చాలా మహోన్నతమైన వేషాలు వేసి ఆయన ఆదర్శప్రాయులుగా శ్రీకృష్ణుడు అంటేనే ఎన్టీఆర్గా అవతారం ఎత్తినటువంటి మహాపురుషుడు. ఆయనను అనుసరించి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా కూడా మహిళలకు పెద్దపీట వేసే విధంగా వాళ్ళకు ఆర్థిక సంస్కారం తీసుకొచ్చే విషయం లేదు. అదేవిధంగా మండలీకరణ వ్యవస్థను రద్దు చేసి మండలీకరణ వ్యవస్థను తెచ్చిన మహా గొప్ప నాయకుడు. అయితే ఈ ఎన్టీఆర్ యొక్క ఆశయాలను ఇప్పుడున్న యువత ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని ఇప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇలా తెలుగుదేశం పార్టీ బి సంజయ్ కుమార్ చెన్నూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఆయన యొక్క నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ 2029లో ఖచ్చితంగా ఇలా పార్టీలంటే నిజంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు నిజమైన నాయకులుగా కార్యకర్తలుగా ఉంటున్నారు తప్ప ఇతర పార్టీలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి యొక్క తెలుగుదేశం యొక్క విధి విధానాలు అలా ఉంటాయి కాబట్టి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సంజయ్ కుమార్ గారు 2029లో ఆయన ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంలో నిలబడ్డాడు. కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన ఆదరించి రేపు 2029లో గెలిపించాలని మేము మందమరి పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఓకే, ఈ పక్క పండు నా కంట్రోల్ చేసినా